క్రాస్ టక్స్, డైమండ్ టక్స్ అని మన ఇష్టం, డెకరేషన్ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి గ్రూప్ టక్స్ అవుతుంది. టక్స్లో చేసుకుంటే ఇప్పుడు చూసాం కదా, మనం టక్స్ని ఇంత విడుతు తీసుకుంటే టక్స్ అవుతుంది. పిన్ టక్స్ అంటే పిన్ అంత విడుతు తీసుకుంటే పిన్ టక్స్ అవుతుంది. ఎక్కువగా మాత్రం ఈ టక్స్ని అన్ని విధాలుగా వాడుకోలేము. ఎందుకంటే అక్కడ మీరైతే ఎక్కడైనా డెకరేషన్ చేయాలనుకుంటే ఆ ప్లేస్లో మనకు ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది క్లాత్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు షోల్డర్ పైన చేసుకోవాలి, సో షోల్డర్ విడ్త్ కావాలి అన్నప్పుడు ఎక్కువ తీసుకోవాలి. మనం ఇలాంటివి చేసేటప్పుడు షోల్డర్ దగ్గర కానివ్వండి, ఆర్ బస్ట్ లైన్ దగ్గర కానివ్వండి, నెక్ దగ్గర కానివ్వండి, అంటే ఫ్రంట్ పోర్షన్ ఆర్ బ్యాక్ పోర్షన్ మీరు ఎక్కడైనా చేయాలనుకుంటే ఫస్ట్ ప్లెయిన్ క్లాత్ మీద టక్స్ కానీ పింటెక్స్ కానీ ఎనీ అదర్ వెరైటీ టక్స్ ఆర్ పింటెక్స్ ఏది చేసినా ముందు మనం ప్లెయిన్ క్లాత్ మీద చేసుకున్నాకనే మనం ఏది కావాలనుకుంటే కట్ చేసుకోవాలి. అదే నెక్స్ కావచ్చు, ఫ్రంట్ టైప్ కావచ్చు, స్లీవ్స్ కావచ్చు, వేరెవర్ యూ వాంట్ అక్కడ మనము అది ఇదంతా కంప్లీట్ చేసుకున్నాక ప్లెయిన్ క్లాత్ మీద చేసుకున్నాకనే మనం కట్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ మీకు వెరైటీస్ ఆఫ్ అనేది నేను 7x7 పీస్లో చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం పింటెక్స్ చేద్దాం. ఇలా వస్తుంది, చిన్నగా వస్తుంది, అంటే పిన్ అంత విడుతులాగా మాత్రమే తీసుకోవాలి. మీకు ఇలాంటి క్లాత్ మనకు మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంటుంది. మీకు ఫ్రంట్ చాలా వరకు డ్రెస్సెస్లో కూడా మనకు ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఇస్తారు, బ్యాక్ సైడ్ ఇవ్వరు. మనం చేసుకున్న ఐదర్ మనం చేపించినా లేదంటే మనకు మెటీరియల్ కూడా దొరుకుతుంది. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ప్లెయిన్ క్లాత్ కంటే ఇది, ఎందుకంటే అంతా స్టిచ్ చేసి వస్తుంది కదా. అలా అని దీంట్లో వర్టికల్ లైన్స్, హారిజాంటల్ లైన్స్ ఆర్ డయాగ్నల్ లైన్స్ ఆర్ బాక్సెస్ ఆర్ డైమండ్ షేప్ లైన్స్, ఇలా వెరైటీస్ ఆఫ్ లైన్స్ ఎలాగన్నా ఉండొచ్చు, ఎలాగున్నా కానీ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. ఇవి పిన్ టక్స్, ఇవి టక్స్, ప్లెయిన్ టక్స్ ఆర్ ప్లెయిన్ పిన్ టక్స్. దీంట్లో వెరైటీగా మనం ఏదైనా చేసుకోవచ్చు, దీంట్లో చేసుకోవచ్చు, దీంట్లో కూడా చేసుకోవచ్చు. మరి దీనికి డిఫరెన్స్ ఉంది కదా. సో ఇది థిన్గా ఉంది, ఇది కొంచెం మందంగా ఉంది. ఓకే, దీనికి విడత ఎక్కువ ఉంది, ఇది చాలా తక్కువ ఉంది. ఇది ఇలా నిలబడతాయి, ఇవి కూడా నిలబడతాయి. సమ్టైమ్స్ ఇది కూడా కావాలంటే ఇలా పడిపోతాయి, ఇలా కూడా వెళ్తాయి. సో ఇది ఎనీ గార్మెంట్స్, ఏ గార్మెంట్స్లో అయినా చేసుకోవచ్చు. మీకు ఎక్కడైతే ఈ టైప్స్ ఆఫ్ టక్స్ అండ్ పిన్ టక్స్ డెకరేషన్ కావాలి అని అనుకున్నప్పుడు ఏ ప్లేస్లో కావాలనుకుంటే ఆ ప్లేస్లో కూడా వాడుకోవచ్చు, ఎనీ గార్మెంట్స్లో కూడా వాడుకోవచ్చు. ఐ మీన్ లేడీస్ గార్మెంట్స్ ఆర్ జెంట్స్ గార్మెంట్స్ ఆర్ కిడ్స్ గార్మెంట్స్, ఎనీ గార్మెంట్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే.